हाँ ब्रदर नमस्ते నమస్తే అన్న ఎంత బ్రదర్ హరీష్ నా పేరు హరీష్ ఏం చేస్తావు నేను జాబ్ చేస్తాను ఏం జాబ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రైవేట్ ఫైనాన్స్ ఓన్ ఫైనాన్స్ లేదు ఎంప్లాయీ ఎంత వస్తుంది హరీష్ నీకు వస్తుంది అన్న 30 దాకా వస్తుంది 30 దాకా వస్తుంది మ్యారీడ్ అండ్ మ్యారీడ్ అన్మ్యారీడ్ చూస్తే మనం చదువుకున్నా లేకున్నావు ఎస్ ఏం చదువున్నావు హరీష్ ఆ డిగ్రీ అయిపోయింది డిగ్రీ అంటే గ్రూప్స్ ప్రిపేర్ కాలేదు ఎందుకు అట్లా మనకి గవర్నమెంట్ జాబ్ మనకి రావు గవర్నమెంట్ జాబ్ రావు మరి మన ప్రభుత్వం రాదు కాబట్టి రాదు అంటే ఎందుకంటే నీకు చదువు అంటే దాని మీద ఇంట్రెస్ట్ లేకనా లేకపోతే జాబ్ రాదని తెలియదు జాబ్ రాదని జాబ్ రాదు వీళ్ళ ప్రభుత్వం కాదు మనకు జాబ్ రాదు అది ప్రభుత్వం మీద నమ్మకం లేదు జాబ్ లేదు ఏదో ఫైనాన్స్ సెక్టర్నే బిజీ అయిపోయాను అంతే ఇప్పుడు వీళ్ళకి అది ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీ అన్ని బరాబరి పోటీలో ఉన్నాయి దేశంలో ప్రధాని ఎన్నుకునే ఎలక్షన్స్ ఇది దేశ డెవలప్ కావాలన్నా దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు మారాలన్నా నిర్ణయించే ఎన్నిక ఇది భారతదేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే దేశం డెవలప్ అవుతుంది అఫ్ కోర్స్ అన్న మన మోడీ గారు రావడం వల్లనే మనం ఈ కరోనా నుంచి మనం బయటపడ్డాం లేకపోతే మన జిల్లాలన్నీ కలిపి మనం సమాజం లెక్క జమ అయ్యేది మన మోడీ గారు ఉండడం వల్లనే మనం ఈ స్థాయిలో ఉన్నాం చెప్పుకోవాలంటే మళ్ళీ మోడీ గారే వస్తారు రావాలి మనం గెలిపించుకుందాం ఎందుకంటే మనం భారతీయులం కాబట్టి మన పేరునే ఉంటాయి అన్నమాట భారతీయ జనతా పార్టీ జై బీజేపీ అన్నది మన భారతీయ అన్నప్పుడు మనం భారతీయులం కాబట్టి మనం గెలిపించుకోవాల్సిన వాళ్ళని బీజేపీనే గెలిపించుకోవాలి అది మనం బీజేపీనే గెలిపించుకోవాలి మరి మన మోడీ గారు చాలా చేశాడు ఆయనకి కులాలు ఉండవు మతాలు ఉండవు భేదాలు ఎలాంటి భేదాలు ఉండవు అలాంటప్పుడు మనం ఆయన స్ఫూర్తితోనే పోవాలి అట్లా ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పాటు బీజేపీ అధికారం చేసింది ఒకసారి మాకు అవకాశం ఇస్తే ఇండియా కూడా బాగా డెవలప్ చేస్తాం అని కాంగ్రెస్ పార్టీ అంటుంది అది కాని పని అన్న కాని పని ఎందుకంటే మోడీకి ఉన్నంత తెలివి మన ప్రభుత్వానికి లేదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి లేదు మోడీ మైండ్ సెట్ వేరే ఈ మైండ్ సెట్ వేరే అంతే సెంట్రల్లో బీజేపీ వస్తుంది అంటావు బరాబర్ సెంట్రల్లో బీజేపీ రావాలంటే నల్గొండ పార్లమెంట్ లో బీజేపీ క్యాండిడేట్ శారంపూడి సైరెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ నుంచి రఘువీరెడ్డి ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి కృష్ణారెడ్డి ఉన్నాడు నల్గొండలో అవకాశం ఉందా బీజేపీకి అన్న ఒక్కడన్నా ఇప్పుడు ఏ విద్యార్థి అయినా ఏ భారతీయుడైనా మనం గెలిపించుకోవాల్సింది ఫస్ట్ బీజేపీనే ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ అయితే పక్కా బీజేపీ రావాలి ఇప్పుడు ఇవంటే వస్తాయి పోతాయి కానీ బీజేపీ అన్నప్పుడు పైల సెంట్రల్ అన్నప్పుడు ఒకటే మాటలు ఉంటాయి కాబట్టి బరాబర్ బీజేపీ రావాలి బీజేపీ వస్తుంది సైరెడ్డి అన్నప్పుడు గెలుస్తుండు పక్కా గెలుస్తుండు నల్గొండలో జెండా బాగుతుందో చూడండి ఒకసారి కాన్ఫిడెన్స్ గా ఇప్పుడు మీలాంటి యూత్లు వేస్తారంటారు బీజేపీ బరాబర్ అన్న ఎందుకంటే మేము మా యొక్క కార్యకర్తలు ఏబీవీపీ కానీ ఏఎస్ఎఫ్ఐ కానీ ఇప్పుడు ఇలా ఉంటాయి కదా బీజేపీ కానీ ఇలాంటివన్నీ మేము సపోర్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాం ఈ పార్టీలు అన్నా కానీ ఇవన్నీ మనం పట్టించుకోం కదా ఫ్రెండ్షిప్ ఉన్నా కానీ మేము విద్యార్థుల సమస్య చేసుకుంటాం అలాంటిది బరాబర్ సైరెడ్డి గెలుస్తుండు చూడండి ఒకసారి నల్గొండ ఎంపీ స్థానాల్లో నల్గొండ ఉంటుంది నల్గొండ బరాబర్ ఉంటుంది పక్కా పక్కా ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అన్న